ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లేవీకాండము 20వ అధ్యాయం 24వ వచనంలోని 2వ భాగాన్ని మనం చదువుకున్నాం. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నీవు. మనం ఈ సంవత్సరం ధ్యానిస్తున్న అంశము జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలోని మూలవాక్యం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయం అనే వాక్యాన్ని, మూలవాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మొదట 5 సంఘాలకి మారు మనసు పొందమని దేవుడిచ్చిన హెచ్చరికల్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితంలో ఏ పొరపాట్లు, ఏ బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతలని మనము ఎలా దాటి రావాలో, వాటి విషయంలో దేవుని దగ్గర ఎలా క్షమాపణ పొందాలో దేవుని దగ్గర మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనము ఈ లోకము నుంచి వేరుగా బ్రతకాలనేది దేవుని అభిలాష, ఆశ. దేవునికి ఉన్నటువంటి ఆ ఆశ ప్రకారము మనం వేరుగా బ్రతకాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం బ్రతికితే ఈ లోకంలో నుంచి మనం వేరుగా బ్రతుకుతాం. వాళ్ళకి అర్థం, ఈ పద్ధతి ప్రకారం, ఈ వాక్యానుసారంగా మనం బ్రతకడం వలన మనం వేరు, వాళ్ళు వేరు అనే భావన ప్రపంచానికి అర్థమైపోతుంది. అలా అర్థమయ్యేటట్లుగా మన జీవితాన్ని మార్చగలిగేటువంటి కొన్ని విషయాలని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాటిలో మొదటి భాగంలో దేవుని 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము 5 ఆజ్ఞలు ధ్యానించుకోవడం జరిగింది. మొదటి 5 ఆజ్ఞలు చెప్పండి. ఏంటి మొదటి 5 ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. తర్వాత పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకము చేసుకున్నాము. 5వ ఆజ్ఞ 2 వారాల క్రితం నేర్చుకున్నాం. ఏంటది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఇది 5 ఆజ్ఞలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి ఇవాళ మరొక ఆజ్ఞల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నరహత్య చేయకూడదు. ప్రియులారా, ఈ మాట చాలా బలమైనటువంటి మాట. కానీ మనం అనుకుంటాం ఇది మనకు అవసరం లేని మాటలే, మనం ఎవరో నరహత్యం చేస్తున్నాం, మనకేం తెలిసే విషయాలన్నీ మనకు అవసరం లేదు అని మనం అనుకుంటాం. అందుకనే ఈ ఆజ్ఞని మనం పెద్దగా పట్టించుకోం, చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం. నరహత్య చేయకూడదు అనేటువంటి ఈ ఆజ్ఞ. కానీ ఈ ఆజ్ఞకి దాని వెనకాల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్తున్న వివరణ, ఆ రెండింటినీ ధ్యానం చేసుకోవడం చాలా అవసరమైంది ప్రియమైన వారు. కాబట్టి ఈ నరహత్య చేయకూడదు అనే ఈ ఆజ్ఞని, దాన్ని ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, వీటన్నిటినీ మనం ధ్యానం చేసుకుందాం. దీన్ని ధ్యానం చేయాలంటే ముందుగా మనము అసలు దేవుడు ఈ ఆజ్ఞని ఇవ్వడానికి గల కారణం ఏమిటి, దాని గురించి మనము ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి హత్య ఎవరిది? ఫస్ట్ మర్డర్ ఎవరిది? చెప్పండి. హేబేలుని చంపాడు. హేబేలు హత్య మొదటి హత్య.
హేబేలు చేసినటువంటి నరహత్యే మొదటి నరహత్య. ఇది బైబిల్లో మనం చదువుతున్నటువంటి విషయం. చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి వారిని చంపెను. ఇది వాక్యంలో మనం చదువుతున్నటువంటి విషయం. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా చాలా విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. నిజంగానే దేవుడు మానవుని పుట్టించక మునిపే మానవుని ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో ఈ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకని ఈ వాక్యాన్ని విశ్లేషించడం అన్నా చదవడం అన్నా ఈ భాగాన్ని చాలా ఆసక్తిగా ఉంటుంది నాకు. మొదటి హత్య ఎవరి మధ్య జరిగింది? అన్నదమ్ముల మధ్యలో. ఎవరి మధ్య? అన్నదమ్ముల మధ్యలో. బయట వాళ్ళు ఎవరికి గొడవలు రాలేదు. సొంత అన్నదమ్ముల మధ్యలోనే మొదటి తగాద, మొదటి గొడవ, మొదటి హత్య. ఇవన్నీ మొట్టమొదటి ఎవరి మధ్యలో జరిగాయంట? అన్నదమ్ములు, సొంత అన్నదమ్ముల మధ్యలోనే జరిగాయి. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. రెండవది, అసలు ఎందుకు జరిగాయి, కారణాలు ఏంటి? ఈ హత్య జరగడానికి గల కారణాలు ఏంటి? కథంతా మనకు తెలుసు. ఆదాము హవ్వలకి 2 పిల్లలు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. పెద్దవాడు దేవుని దగ్గరికి కానుక తీసుకొచ్చాడు. పెద్దవాడిని చూసి చిన్నవాడు కూడా కానుకని తీసుకెళ్ళాడు. దేవుడు చిన్నవాడి కానుకని అంగీకరించాడు, పెద్దవాడి కానుకని అంగీకరించలేదు. ఇంక వేరే ఏమి కారణాలు లేవు. మనం అనుకుంటాం ఏదైనా హత్య జరగాలంటే చాలా బలమైన కారణాలు ఉండాలి అని. ఇక్కడ ఏ కారణం లేదు. మీరే చదువుతున్నారు కదా, ఏ కారణము లేదు. ఏ కారణము లేకుండానే మొదటి హత్య జరిగింది. కారణం ఏమిటి అని లోతుగా పరిశీలిస్తే, దేవుడు నన్ను ఎందుకు అంగీకరించలేదు, వాడిని ఎందుకు అంగీకరించాడు? ఇది చాలా బలమైనటువంటి కారణం కాదని మనం అనుకుంటాం, కానీ అదే చాలా బలమైన కారణము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు వచ్చి కయీనుని అడిగాడంట, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడంట. చదువమ్మా ఆ వచ్చిన ఒకసారి. ఆయనకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. ఎందుకు కోపము? కోపం ఎందుకు? మాన్య కంటే విన్య బాగా చదువుతుంది అన్నందుకు కోపం. అంతేనా? అందుకనే కదా అప్పుడప్పుడు ఇంట్లో సీరియస్గా ఉంటాం మనం. ప్రైజీ కంటే ప్రీతి బాగా యాక్టివ్గా ఉంటుంది అన్నందుకు కోపం. అంతే కదా? అంతే కదా? హర్ష కంటే రిషి చాలా యాక్టివ్గా ఉంటాడు అన్నందుకే కోపం కదా. మా శంకర్ ఒకరోజు మెతకగానే
మా అశోక్ ఒకరు గెట్టోడు అన్నందుకే కోపం. ఎవరి మధ్య? అన్నదమ్ముళ్ళ మధ్యలోనే. ఎవరి మధ్య? అన్నదమ్ముళ్ళ మధ్య. బయట వాళ్ళు ఎవరు లేరు ఈ విషయంలో. మనుషులు కూడా ఇంకెవరు లేరు, ఉండేది ఇద్దరే, ఆదాము, హవ్వ, కయ్యూను, హేబేలు. నలుగురు మనుషులు వాళ్ళు ఉండేది. వాళ్ళ మధ్యలో వివాదం. కారణం ఏంటంటే ఈ అన్నదమ్ముల మధ్యలో విభేదాలు దీనికోసమే. ఈ విభేదాల కారణంగానే ఒక హత్య రూపొందించబడింది. దేవుని సన్నిధిలో ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకడు దేవునికి ఇష్టలుగా ప్రవర్తించాడు, ఒకడు దేవునికి ఇష్టం లేని విధంగా ప్రవర్తించాడు. ఇష్టంగా ప్రవర్తించిన వాళ్ళని దేవుడు అంగీకరించాడు, ఇష్టం లేని విధంగా ప్రవర్తించిన వాళ్ళని దేవుడు తృణీకరించాడు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇష్టం లేని విధంగా ప్రవర్తించిన వాడు ఇష్టం ఉన్న విధంగా ప్రవర్తించిన వాడి మీద కోపపడ్డాడు. వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అంటున్నాడు, నీకు కోపమేలా అని అడిగాడు. అంతేనా? 5వ వచనం చదువుతాం. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి. మొదటి ఏమొస్తుందంట? కోపం వస్తే దాని వెనకాలే ఏమొస్తుందంట? పగ. ఆ పగ వెనకాలే హత్య. ఇవన్నీ కూడా దానికి కారణాలు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఈ కోపం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే అసూయ. నాకంటే వాడు బాగున్నాడు, బాగుంటున్నాడు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మేము వాళ్ళలాగా ఉండలేకపోతున్నాము. అది తప్పు కారణాలు అన్నీ మనమే చేసుకుంటాం. అయినా కూడా ఎవరి మీద కోపం అంట? అన్ని పొరపాట్లు మనమే చేసుకుంటాం. అయినా కూడా ఎవరి మీద కోపం మనకు? ఎవడైతే బాగా ప్రవర్తిస్తాడో వాడి మీద కోపం. నువ్వు బాగా ప్రవర్తించడం లేదని దేవుడు నీతో చెప్తే, అవునా రేపు వారం వచ్చేటప్పటికి నేను మారుతాను అని అనుకో. ఎవరైనా బాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే బాగా ప్రవర్తించని వాడికి, బాగా ప్రవర్తించేటువంటి వాడి మీద కోపం. పరిశుద్ధత గలవాడి మీద, పరిశుద్ధంగా బ్రతకలేని వాడికి కోపం. ఎందుకంటే వాడు లేకపోతే నేనే బెటర్ అయిపోతా అనేటువంటి ఆలోచన. అంతే కదా? అసలు ఆ విన్యం లేకపోతే మా అమ్మ నన్నే బాగా చూసుకోండి. ఆ విన్యం ఎందుకు వచ్చిందో అసలు అనుకుంటున్నావు ఒకప్పుడు. అసలు ఆ ప్రేసి ముట్టకపోయింటే భలే ఉండేది. మా అమ్మలు నన్నే బాగా చూసుకునేవాళ్ళు. అనుకున్నావా ఎప్పుడైనా ప్రీతి పట్టుకొని ఉంటే బాగుండేదని అనుకున్నాం? అది మామూలే, సహజం. కానీ దేవుడు అంటున్నాడు, ఇలాంటి భయంకరమైనటువంటి పాపములకు బీజం ఎక్కడ పడుతుందంట? అక్కడే పడుతుంది. మనకంటే వాడు బాగున్నాడు, వాడు బాగుంటే పర్వాలేదు, మనం వాడిలాగా ఉందాం, లేకపోతే వాడికంటే బాగుందాం అని వాడికంటే కష్టపడి ఆ స్థాయికి చేరుకుందాం అని అనుకుంటే ఇబ్బంది లేదు. కానీ అలా అనుకోవట్లేదు. వాడు లేకుంటే ఆ స్థానం నాదే కదా, వాడు అక్కడ లేకపోతే ఆ ప్రదేశంలో నేనే కదా ఉంటాను. ఈ ఆలోచనే హత్యకి కారణం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు వచ్చి ఆయన అడిగాడంట, కయ్యూను నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అన్నాడంట. ఎందుకు కోపపడుతున్నావు? నువ్వు మంచి పని చేస్తుంటే నిన్ను కూడా నేను అభినందించుండేవాడిని కదా. వాడు చూడు, చిన్నోడైనా కూడా దేవుడి దగ్గర ఎట్లుండడో వాడికి తెలుసు. నువ్వెందుకు అట్లా ఉండలేకపోతున్నావు? నువ్వు కూడా అలాగే ఉండుండొచ్చు కదా, నిన్ను కూడా అభినందించుంటేవాడిని కదా.
నువ్వు మంచి పని చేయలేదు, అందుకని నువ్వు ఇలా ఉన్నావు. వాడు మంచి పని చేశాడు కాబట్టి వాడు అలా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ మాట చెప్పాడు, సమాధానపరిచే ప్రయత్నం చేశాడు. కానీ కయ్యూని మనసులో ఎంత సమాధాన పడదామన్నా సమాధాన పడనటువంటి పరిస్థితి. అందుకే 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళి మాట్లాడాడంట కయ్యూనుతో, హేబేలుతో. అప్పటిదాకా మాట్లాడలేదనే కదా అర్థం. బలిని అర్పించింది మొదలుకొని దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడి, నువ్వు చేసింది తప్పు, మీ తమ్ముడితో అట్లా ఉండకూడదు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేదాకా మాట్లాడలేదంట. ఉండే నలుగురిలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. హేబేలుతో కయ్యూను మాట్లాడలేదంట. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడి, నువ్వు చేసింది తప్పు, సరి చేసుకో అని చెప్పిన తర్వాత కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు అని వాక్యంలో చదువుతున్నాం. ఆ తర్వాత ఇద్దరు పొలంలోకి వెళ్ళారు. హఠాత్తుగా కయ్యూను హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఎవరు మాట్లాడుతున్నాడంట? దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మన పక్షంగా మాట్లాడడానికి మనుషులు ఎవరు లేకపోతే బైబిల్ మాట్లాడు, దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు. హల్లెలూయా. మన తరపున మాట్లాడడానికి ఎవరు లేకపోవచ్చు, మనది న్యాయమే అయినా సరే మన తరపున నిలబడి మాట్లాడేవాడు కానీ, మన మాటని అర్థం చేసుకొని సమాధానం చెప్పేవాడు కానీ ఎవడు లేకపోతే దాని గురించి దిగులు పడబాకండి. మన పక్షంగా ఎవరు మాట్లాడతాడంట? దేవుడు మాట్లాడతాడు. ఆదాము మాట్లాడు, హవ్వ మాట్లాడాల కయ్యూనుతో. చూసారా, వాక్యంలో వాళ్ళిద్దరూ మాట్లాడినట్లు మనం చదవం. ఆదాము మాట్లాడలేదంట, హవ్వ మాట్లాడలేదు. కానీ ఎవరు మాట్లాడారంట? దేవుడు మాట్లాడాడు. నేరుగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళతోనే మాట్లాడారు. నేనే చెప్తున్నా, నీ సొంత తల్లిదండ్రులు ఈ విషయంలో నీకు సపోర్ట్ వచ్చి నిలబడలేకపోయినా, మాట్లాడలేకపోయినా, నీ సొంత అన్నదమ్ములు రక్త సంబంధికులు నిన్ను అన్యాయం చేస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులు వాళ్ళ పక్షం వహించి నిన్ను అన్యాయం చేసినా నువ్వేమీ దిగులు పడద్దు. నీ పక్షంగా ఒక ఆయన ఉన్నాడు మాట్లాడడానికి, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఇది నాకు బాగా ధైర్యాన్ని కలిగించేటువంటి విషయం. చాలా ధైర్యం కలిగిస్తుంది ఈ మాట. ఎందుకంటే మన పక్షంగా మనుషులు ఉండక్కర్లా, దేవుడు మన పక్షంగా ఉంటే చాలు. అందుకే ఈరోజు స్తుతి ఆరాధనలో ఆ పాట పాడింది, నీవు మా పక్షమై ఉన్నావు గనకే మాకు జయం కలుగుతుంది. అదేందో ఇవాళ మెర్సీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, ప్యాట్ కొట్టడానికి మనుషులు లేరు మనకు. మనోడికి ఏమో స్పీడ్గా కొట్టవచ్చు, ఒక్కరు కూడా స్పీడ్గా పడినా ఈరోజు, ఆఖరికి నాతో సహా. నాకు నిజంగానే ఓ పక్కన అనిపిస్తూ ఉంది, ప్రభు వేరే పాట మారుస్తాను ప్రభు, వాడు కొట్టలేకుండా స్తుతి ఆరాధనలో అని అనుకుంటా ఉన్నా. కానీ దేవుడు ఆ ఉద్దేశం, ఆ ఏర్పాటుతో ఆ పాటని పెట్టుకున్నాడు. మనుషులు మన పక్షంగా ఉండకపోవచ్చు, మాట్లాడడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన ఒక రోజున మాట్లాడుతాడు. ఆయన మాట్లాడిన రోజున తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే ఇది మొదటి కారణం, హత్య జరగడానికి మొదటి కారణం. నాకంటే ఎదుటివాడు బాగున్నాడు, ఇదే కారణం. నాకంటే వాళ్ళు ఎదుగుతున్నారు, నాకంటే వాళ్ళు స్థిరపడుతూ ఉన్నారు. ఇది హత్యకు మొట్టమొదటి కారణంగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. రెండవ కారణం, ఈ స్టోరీలో మిగతా భాగంలోనికి మళ్ళీ వద్దాం. రెండవ కారణం, నరహత్యలు జరగడానికి రెండవ కారణం
వాక్యంలో నుంచి మనం గమనిద్దాం. ఇదే అధ్యాయంలో లెమెకు అనేటువంటి ఆయన ఇలా అంటున్నాడు, 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచు వారిని చంపితిని. ఆయన చెప్తున్నాడు ఎందుకు హత్య చేశాను అనడానికి కారణం చెప్తూ ఉన్నాడు లెమెకు. ఈ లెమెకు ఎవరంట? కయ్యూని యొక్క వంశానికి చెందినటువంటి తర్వాతి తరము వాడు. ఆయన అంటున్నాడు తన భార్యలతో అంటున్నారంట. 2 భార్యలు అంటే ఎంతమంది? ఆయనకి 2 భార్యలను పెళ్లి చేసుకున్న మొదటి మహానుభావుడు ఈయనే బైబిల్లో. మీరు గమనించండి, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొట్టమొదటి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ 2 భార్యలతో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని కొట్టాను. చిన్న తగాదా, ఏదో రోడ్డు మీద మాట అనుకున్నాం, అయిపోయింది, వచ్చేయా. కానీ ఇతను అంటున్నాడు వాడు నన్ను కొట్టాడు అందుకని నేను చంపేశాను. వాడు నన్ను, కారణం ఏంటో మనకు చెప్పట్లేదు, అవతలవాడు ఎందుకు కొట్టాడో కారణం చెప్పట్లేదు. వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని చంపేశాను. ఇదే జరుగుతున్నటువంటి విషయం. చాలా చాలా చిన్న కారణాలు. బలము నీకే కాదు ఉంది, నాకు కూడా బలము. నేను కూడా నీ మీద బలాన్ని చూపించగలను. ప్రతీకారం వలన జరిగేటువంటి క్రియ. 3వ కారణం ఎందుకు హత్య జరుగుతుంది. 3వ కారణం సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చదవకల్లా నేను చెప్తాను. ఇది స్టోరీ. ఒక సామెతల గ్రంథంలో ఒక కథ ఉంది. సామెతల గ్రంథంలో కథలు ఉండడం ఏంటి, అన్ని చిన్న చిన్న వచనాలు కదా అనుకుంటారేమో. చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి దానిలో నుంచి ఒక కథని నేను మీకు చెప్తాను. అదేంటంటే దైవజనుడైనటువంటి సొలొమోను అంటాడు, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ మంచి వివాహ బంధాన్ని జీవిస్తూ కొంతకాలం గడిపారు. ఆ తర్వాత అతని భార్య వేరొక పురుషునితో అక్రమ సంబంధం ఏర్పరచుకునింది. ఈ అక్రమ సంబంధం వలన జరిగేటువంటి ప్రతీకారం ఇలా ఉంటుంది అని దైవజనుడైన సొలొమోను చెప్తూ ఆయన అంటాడు, ఒకడు తన ఒడిలో నిప్పును ఉంచుకుని ఎడలా కాలకుండునా అంటాడు. ఒడిలో ఏం పోసుకుంటారంట? నిప్పులు పోసుకుంటే కాలకుండా ఉంటుందా? నిప్పుల మీద కాళ్ళతో నడిస్తే వారి పాదాలు కమలకుండా ఉంటాయా? తన పొరుగు వారిని కూడువాడు కూడా ఆ ప్రకారమే నాశనమగును. తన పొరుగు వారి భార్యను కూడువాడు కూడా ఆ ప్రకారమే నాశనమగును. నీవు ఎన్ని బహుమానములు ఇచ్చినను ఆ రోజున వాడు నీ మీద కనికరము చూపించడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎందుకు చదివించలేదంటే నెక్స్ట్ అధ్యాయంలో మనం దాని గురించి చదువుకోవాలి. నెక్స్ట్ వారంలో మనం దాని గురించే చదువుకోవాలి. అందుకని దాని జోలికి వెళ్ళట్లేదు. మూడు వాక్యాల కొరకు అదే రెఫరెన్స్ను ఉపయోగిస్తాం మనం. ఈరోజు నరహత్య విషయంలోను, రేపు వ్యభిచారం అనేటువంటి విషయంలోను, ఆ తర్వాత 2 వారాల తర్వాత మనం ధ్యానించుకోబోయే నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు అనే దాని విషయంలోనూ దాన్నే మనం రెఫరెన్స్గా తీసుకుంటాం కనుక దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ముందుకెళ్ళిపోవడానికి నేనే చెప్పాను. ఆయన అంటున్నాడు, అట్టివాడు ప్రతీకారము చూపేటువంటి కాలమందు కనికరము చూపించడు అని అంటాడు. హత్య జరగడానికి 3వ కారణం ఇది. ప్రియమైన వాళ్ళరా, ఈ 3 కారణాల చేత ఇవాళ ప్రపంచంలో నరహత్యలు జరగడానికి ప్రముఖమైన కారణాలుగా వినబడుతూ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమీ ఉండవు. మీరు ఏ హత్యకైనా చూడండి, వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన కారణం నాకంటే వాడు గొప్పగా ఉన్నాడు, అది నచ్చడం, అందుకని వాడిని లేకుండా చేయాలి. 2వ కారణం మనం చూస్తాం, నన్ను వాడు అనవసరంగా కొట్టాడు, నేను ఎందుకు గమ్ముకుంటాను, వాడిని నేను ఎలాగైనా
చంపుతాను. మూడవ కారణం, ఇదిగో నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ కారణం చేత నేను వాడిని చంపుతున్నాను. ఈ కారణాలు హత్యలకు కారణమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం అందరం అనుకుంటాం వీటికంటే ముఖ్యమైన కారణం ఒకటి ఉంది, అదేంటంటే ధనము అని. కాదు, ఆ ధనం వెనకాల ఉండేవి ఇవి మూడే. ఆ ధనం వెనకాల ఉండే కారణాలు ఇవి మూడే. అది మన ఊరికి పైకి కనబడేటువంటి రీజన్ మాత్రమే. కనబడకుండా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మరలా ఆదికాండం 4వ అధ్యాయంలోని దాని యొక్క రిజల్ట్లోనికి వద్దాం. ఒక హత్య చేసినటువంటి వాడి విషయంలో దేవుడు ఎలా చూస్తాడు, దాన్ని ప్రతీకారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. 9వ వచనం చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ప్రార్థన చేస్తూ ఉంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా, హత్య చేసిన వాడు ఎవరైనా సరే దేవుని వాక్యం అంటుంది వాడు ఎవరంట? శపించబడిన వాడు. ఎవరంటాడు? శపించబడిన. ఎవరి చేత శపించబడ్డాడు? దారిని పోయేవాడి చేత, నీ చేత, నా చేత కాదు. ఎవరి చేత శపించబడతాడంట? దేవుని చేత శపించబడినటువంటి వాడు. మనం అనుకుంటాం వాడు బాగున్నారే అని అనుకుంటుంటాం. మన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఇంటి మీద గడ్డి మొలుస్తుందంట. పూరిళ్లలో ఇప్పుడు ఈ కాలం గడ్డి కోసేసిన తర్వాత మనం చేసే మొదటి పని ఏంటంటే, ఈ ఎండాకాలంలో బాగా గాలి కొట్టి ఇంటి మీద ఉండేటువంటి పూరికప్పు మీద ఉండేటువంటి గడ్డన్ని ఎగిరిపోతే మధ్యలో మనం ఏం చేస్తాం, దానిపైన పందులు వేసి కప్పించుకుంటా ఉంటాం. వర్షం పడుతుంది, అప్పుడే కోసిన గడ్డి కదా, దాంట్లో ఎక్కడో ఒకటో రెండో మంచి గింజలు రాలిపోకుండా ఉండుంటాయి. ఆ వర్షం పడంగానే ఆ గింజలన్నీ ఏమవుతాయంట? మొలకెత్తుతాయి. ఇంటి పైన పైరు మొలుస్తుంది. పైరు మొలిచింది కదా అని అది ఎదిగి కోత కోసుకొని ఆ గింజలతో ఒక ముద్ద అన్నం తిన్నవాడు ఎవడైనా ఉన్నాడా? హత్య చేసినటువంటి వాడి పరిస్థితి కూడా అదే. బాగున్నట్టుగా కనబడతారు 4 రోజులు, డెవలప్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అందరికీ. ఆ తర్వాతనే దేవుని శాపం వాడి మీద ఎలా ఉంది అనేది కనబడుతుంది. అది కనబడిన రోజున అది మనకు ఆశ్చర్యంగా కనబడుతుంది. ఏంటి నిన్నటిదాకా బాగుండిందే, ఏమైపోయింది సడన్ గా? వాక్యంలో అంటున్నాడు, నీవు శపించబడిన వాడవు. ఎవరైనా సరే దేవుని దృష్టిలో అతీతులు కాదు. దేవుని దృష్టికి అందరూ సమానమే. ఆయనకి తారతమ్యాలేవి లేవు. అందరూ ఒకటే. ఒక రోజున దేవుని ఎదుట దానికి సమాధానం చెప్పుకోవాలి. దేవుని శాపమును వాళ్ళు అనుభవించి తీరాలి. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఓ మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం అనుకుంటాను. 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇరవై 28:17 చూడమ్మా. అదే
దోషము కట్టుకుని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టి వారిని ఆపకూడదు. వాక్యం అంటున్నాడు, ఇంకొకరిని చంపి దోషాన్ని మూట కట్టుకునేటువంటి వాడు ఎక్కడికి పరిగిస్తున్నాడంట? వాడు కూడా అదే గుంటలోకి పరిగిస్తూ ఉన్నాడంట. ఎదుటివాడిని ఏ గుంటలో అయితే కూర్చిపెట్టాడో అదే గుంటలోనికి వాడు కూడా పరిగిస్తూ ఉన్నాడు. ఎవ్వరూ ఆపకూడదంట, ఎవ్వరూ ఆపకూడదు. ఆపినా కూడా ఉపయోగము ఉండదు. ఇంకో చోట వాక్యంలో రాస్తాడు, మూర్ఖుడైన ప్రతి వాడు కోపించుచూనే ఉండును అని రాస్తాడు. వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు మనకు తెలుస్తుంది, వాడు కోపపడుతూనే ఉంటాడంట. వాక్యంలో అంటాడు, నీవు తప్పించినను వాడు మరలా కోపపడుచూనే ఉండును అంటాడు. మనం తప్పించినా కూడా వాడికి ఆ ప్రవర్తన పోదంట, మరలా ఆ కోపం వస్తూనే ఉండదు. ఎందుకంటే దేవుని శాపము వారి మీద కనబడుతూ ఉంది. ఆ దేవుని శాపము మూలముగా జరిగేటువంటి ప్రతీకార చర్య వాడిని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే ఈ సామెతల గ్రంథం 28:17లో ఆ మాట రాయబడి ఉంది, ప్రాణము తీసి దోషము కట్టుకుని వాడు గోతికి పరిగిస్తా ఉన్నాడు. ఎవ్వరూ వాడిని ఆపడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ ఆపినా కూడా ప్రయోజనము ఉండదు అని దేవుని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా విషయాల్లో మనం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాం, అది సహజమైన విషయం. కానీ దేవుడు మనకంటే ముందుగా ప్రతీకారం తీర్చుకోవడానికి నిలబడతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే దేవుడే మాట్లాడాడంట కయ్యూనుతో, దేవుడే చెప్పాడంట కయ్యూనుతో, నువ్వు శపించబడిన వాడవు, నువ్వు శపించబడిన, నువ్వు ఏ భూమి మీద నిలబడుకొని కయ్యూని చంపావో, హేబేలుని చంపావో ఆ భూమి మీద నువ్వు బతకలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు, దేశం మొత్తం తిరుగుతుంటావు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే నీకు భయం పుడుతుంది. ఇక్కడికొచ్చిన రోజున మరలా నువ్వు చచ్చిపోతావు, ఇక్కడికొచ్చిన రోజున మరలా నువ్వు చచ్చిపోతావు. ఎంత తీవ్రమైనటువంటి పరిణామమో ఒకసారి ఆలోచించండి. జరుగుతున్నటువంటి చాలా సంఘటనలు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఇది వాక్యం, ఎందుకంటే ఆయన చెప్పిన మాట మారదు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక తర్వాత వచనంలోనికి వెళ్దాం. 12వ వచనం, నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు, నువ్వు వ్యవసాయం చేస్తావా, దాంట్లో కూడా నీకు ఫలితం నెగిటివ్గానే వస్తుంది. నువ్వు అనుకున్నంత ఫలితం దాంట్లో సంపాదించు. భూమి మీద దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉంటావు, ఎక్కడ నువ్వు సెటిల్ అయ్యేటువంటి అవకాశం నీకు లేదు. కయ్యూను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను ఈ ప్రదేశం నుంచి వెళ్ళగొడుతున్నా. దేవుని సన్నిధికి రాకుండా దేవుడు తరిమేస్తున్నాడంట. ఎక్కడికి రాకుండా? దేవుని సన్నిధికి రాకుండా దేవుడు తరిమేస్తున్నాడు. ఆలోచించండి, మనం వెళ్ళి బ్రతికిలాడినా కూడా రాచేసి, ఒరే ఈ దోషాలన్నీ పోతాయిరా, జీవితం మార్చుకో, దేవుడి దగ్గరికి క్షమాపణ అడుగు, జీవితం బాగవుతుంది అంటే కూడా రాదు. ఎందుకంటే దేవుడంట వాళ్ళని అటువైపునకే పరిగెట్టిస్తూ ఉంటాడు, అటువైపునకే పరిగెత్తిస్తూ ఉంటాడు. ఆ వైపునకు పరిగెత్తిస్తూ ఉంటాడు కాబట్టి వాడు దేవుడి దగ్గరికి రాలేడు. వాక్యం అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. చదువుమా 14వ వచనం, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడంట. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా దేవుడు ఏం చేశాడంట? వెలివేశాడంట. అట్లాంటి వాడు. ఇది భయంకరమైనటువంటి శాపం. దేవుని ఎదుట కయ్యూను వంశం వాళ్ళు ఎవ్వరూ నిలబడలేదు. చూసారా? 5వ అధ్యాయం మీరు చదివితే, 4వ అధ్యాయం మీరు చదివితే 16వ వచనం నుంచి
అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట? దేవుని సన్నిధిలో నుంచి బయటికి తరిమేయబడ్డాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఆ తర్వాత కయ్యూను సంతానం వాళ్ళు ఎవ్వరూ మరలా తిరిగి దేవుని సన్నిధికి రాలేదు. చదువు 4వ అధ్యాయం 25-26 వచ్చిన 25-26. ఆదాము మరలా తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇప్పుడు కయ్యూని కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు క్షమించేసి మరలా తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడే బతుకు, నా దగ్గర ఉంటావు, నేను నిన్ను క్షేమంగా ఉంచుస్తాను అని చెప్పాడా? కయ్యూని ప్లేస్లో దేవుడు తన యొక్క కార్యక్రమం నిర్వర్తించుకోవడానికి షేతుని తీసుకొచ్చి పెట్టాడు. అంతేగాని మరలా కయ్యూని తీసుకొచ్చి పెట్టలేదు. అంటే హేబేలు లేకపోతే ఏ స్థానం అయితే నాకు దక్కుతుంది అనుకున్నాడో కయ్యూనికి ఎప్పటికీ ఆ స్థానం దక్కదు, ఎప్పటికీ ఆ స్థానం దక్కదు. ప్రియమైన వాళ్ళారా, చాలా తీవ్రమైనటువంటి నేరం. దేవుడు దీన్ని చూస్తూ ఉన్నాడు. ఆదికాండం 9:6 పనిష్మెంట్ ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. రక్తమును చిందించువాడి రక్తము, నరుని రక్తము చిందించువాడి రక్తము నరుని వల్లనే చిందించబడుతుంది. ఇప్పుడు నేను ఎవరినైనా చంపాను అనుకోండి, ఇంకొకటి నన్ను చంపుతాడు. అది ఆగదు. ఇది సైకిల్ వెళ్తూనే ఉంటుంది, అది ఆగదు. దేవుడు చెప్తున్నాడు, నరుని రక్తమును నేను చిందిస్తే నా రక్తమును ఇంకొక నరుడు చిందిస్తాడు. దీంట్లో ఎట్లాంటి సందేహానికి అవకాశం లేదు. ఇది వాక్యంలో మనం చూస్తున్నాం. ఎండ్లెస్, దీనికి ముగింపు అనేది ఉండదంట. అలా కొనసాగుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హేబేలుని చంపేశాడు. హేబేలు వచ్చి కయ్యూని చంపలా. హేబేలు చచ్చిపోయాడు, అయిపోయింది. కానీ ఎవడో ఒకడు కయ్యూని భయం అదే, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు నన్ను చంపుతాడు. అదే కదా ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆయన భయం అదే కదా. చదువు 4వ అధ్యాయంలోనే 14వ వచనంలోనే 2వ లాస్ట్ లైన్. కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని భయం అదే, కయ్యూని భయం అదే. నన్ను ఎవడు ఎక్కడ చూసినా సరే ఎవడో ఒకడు నన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు, ఎందుకంటే నేను హేబేలుని చంపాను. ఆ భయమే ఈరోజు చాలా మంది టెన్షన్ పడిపోతా ఉన్నారు. ఇంక వేరే ఏ కారణం లేదు. ఆ భయం వాళ్ళని వదిలిపెట్టట్లా. నన్ను ఎవడో ఒకడు చంపేస్తాడు, నాకేదో అయిపోతుంది, నన్ను దేవుడు వదిలిపెట్టడు, నాకు అర్థమవుతుంది. ఈ టెన్షన్తోనే సగం చచ్చిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, కయ్యూని భయం అదే, నన్ను ఎవడో ఒకడు చంపేస్తాడు, ఇంకొకరి చేత చంపం. దేవుడు దాన్ని మరణ శిక్షకి అర్హమైన నేరంగా దేవుడు దాన్ని చూస్తున్నాడు. నిర్గమకాండం 21:13. వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వారి చేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. ఓకే, ఇప్పుడు వాక్యంలో మరొక ముఖ్యమైన భాగం అదేంటంటే యేసు ప్రభు ఈ నరహత్యల గురించి ఏం చెప్పాడు, దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం.
21వ వచనం. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. వాక్యంలో చెప్తున్నాడు, నరహత్యకి మరణ శిక్ష సమానము అని పాత నిబంధన గ్రంథంలో చెప్పారు కదా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కత్తి తీసుకొని పొడిసేయబడలే. కత్తి తీసుకొని ఏం చేయకూడదు. వీళ్ళందరూ నా వైపు చూస్తారా మీకోసం నేను చెప్తున్నాను. కత్తి తీసుకొని ఏం చేయబడలేదు, పొడిసేయబడలేదు. ఏం చేస్తే చాలంట, చదవండి మత్తయి సువార్త. నేను ఏ వాక్యం చెప్పున్నాను మీరేం పెట్టుకుంటారు. మత్తయి సువార్త 5:21. నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసే చెప్తున్నాడు ఇప్పుడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏం చేయాలంట, ఎవరి మీద, సహోదరుడు అంటే ఎవరు చెప్పండి. సహోదరుడు అంటే ఎవరు? తమ్ముడు అన్న కదా, తమ్ముడు అన్న. తన సహోదరుడి మీద అనవసరంగా కోప్పడేటువంటి ప్రతి వాడు, నరహత్య చేసిన వాడికి ఏ శిక్ష వాడికి కూడా అదే శిక్ష. కత్తి తీసుకొని చంపేయబడలేదు. ఎవరి మీద కోప్పడకూడదంట, విన్య ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరు మన సహోదరుడు. కష్టపడిపోతుంది. సహోదరుల మీద ఏం చేయకూడదంట, కోప్పడ్డావా రోజు, కోప్పడ్డావా, ఆశ కోప్పడ్డావా. ఇప్పుడు ఏం చేయాలంటే దేంతో సమానం ఉంటుంది, ఈక్వల్ టు హత్య. హత్య చేసిన వాడు విమర్శకు లోనవుతాడు, తన సహోదరుని మీద కోప్పడేవాడు కూడా విమర్శకు లోనవుతాడు. అంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకంటే కోపము పాపానికి మూలం. అందుకనే కోపం రాకుండా తనను తాను ఎంతగా కంట్రోల్ చేసుకుంటారో వాడు పాపంలో పడిపోకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అందుకనే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది, తన సహోదరుని మీద అనవసరంగా కోపపడేటువంటి వాడు, నరహత్య చేసిన వాడు ఎలా విమర్శించబడతాడో అలాగే విమర్శించబడతాడు. రెండవదిగా చెప్తున్నాడు, తన సహోదరుణ్ణి ఏమని పిలవకూడదంట, వ్యర్థుడా, యూజ్లెస్ ఫెలో ఏమనకూడదంట. అనుకున్నారు ఎప్పుడైనా అట్టి పనికి మారింది, మీ పిల్లల కొడుకుల్ని కూతుర్ని అంటున్నారా మాట అనకూడదు. దేవుడు చెప్తున్నాడు, తన సహోదరుణ్ణి ఏమని పిలవకూడదంట, యూజ్లెస్ ఫెలో అని పిలవకూడదంట, వ్యర్థుడా, పనికి మాలిన వాడా అని పిలవకూడదంట. ఏమవుతారంట వాళ్ళు, మహాసభకు లోనవు. శాన్హెడ్రిన్ అంటారు మహాసభను. శాన్హెడ్రిన్ అంటే 71 మంది జడ్జిలు ఉంటారంట ఆ ప్యానల్లో. ఎంతమంది? 71 మంది జడ్జిలు ఉంటారంట. ఆ 71 మంది జడ్జిలు కలిపి వీడి మీద ఒక నేరం మోపుతారు. అదేంటంటే, నువ్వు నీ తమ్ముడిని చంపావు కాబట్టి నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని నేరం మోపితే అది ఎంత భయంకరమైనటువంటి శిక్షగా ఉంటుందో, తన సహోదరుణ్ణి యూజ్లెస్ ఫెలో అని పిలిచేవాడికి కూడా అంత పనిష్మెంట్ ఉంటుందంట. నెంబర్ 3, మూడోది, తన సహోదరుణ్ణి ద్రోహి అని పిలిచేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట,
ఇంక జడ్జిమెంట్ లేదు, ఏం లేదు, జడ్జిలు లేరు, కోర్టులు లేరు, ఏం లేదు. డైరెక్ట్గా దేవుడు తీసుకెళ్ళి ఆడేస్తాడంట. ఏముంటుంది అక్కడ? నరకాగ్నిలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం 40 డిగ్రీలు ఎండకే తట్టుకోలేక ఏసీలు వేసుకుంటున్నాము. మరి అట్లాంటిది అక్కడ అగ్ని ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఆ అగ్నిని తట్టుకోలేనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. ఇది దేవుని వాక్యంలో హత్యను గురించి చెప్పదగినటువంటి మాట. ఇక మూడవ భాగం, దీనిలోని మూడవ భాగానికి వస్తే యేసుక్రీస్తు దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాడు. అదేంటో చదువుదాం. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో 23వ వచనం. కావున నీవు బలిపీఠము దగ్గరికి అర్పణము తీసుకొచ్చినప్పుడు నీ మీద నీ సహోదరుడికి విరోధమేమైనను కలదని అక్కడ జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను అక్కడే వదిలేసి ముందు ఎక్కడికి వెళ్ళాలంట? నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి వాడితో సమాధాన పడిము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించు. యేసు చెప్తున్నటువంటి ఆన్సర్ జాగ్రత్తగా గమనించాలి. అక్కడ రాయబడినటువంటి మాట. గబగబా మీరు బలిపీఠం దగ్గరికి వచ్చారు. బలిపీఠం దగ్గరికి వచ్చి దేవుడికి బలిపీఠం మీద బలి ఇవ్వడానికి వచ్చారు. బలి ఇవ్వడానికి బలిపీఠం ఎదురుగా వచ్చి నిలబడ్డ తర్వాత మీకేమని జ్ఞాపకం వచ్చింది? చదవండి. అక్కడ ఏమని జ్ఞాపకం వచ్చింది? ఎవరి మీద విరోధం? చదవండి. నీకు నీ సహోదరుడి మీద విరోధం కాదు. నీ మనసులో ఏం ప్రాబ్లం లేదు. కానీ వాడికి ఉంది ప్రాబ్లం నీ మనసులో, వాడికి ఉంది ప్రాబ్లం నీ మీద. నీ వైపు నుంచి ఏ పొరపాటు దేవుడు చెప్పట్లే. అక్కడ ఆడికి నీ మీద ఏదో బాధ ఉందని జ్ఞాపకం వచ్చింది. పలానా వాడికి నా మీద ఏదో మనసులో బాధగా ఉన్నట్టున్నాడే అని నీకు అనిపిస్తే ఏం చేయాలంట? ఈ బలిని ఇక్కడే వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఎవడైతే నీ విషయంలో బాధపడుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడవలను. హల్లెలూయా, హల్లెలూయా. లేదు ఏమి లేదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమాధాన పడమంటే అంటే సమాధాన పడతారు. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు, ప్రీతి ప్రేసి. మీ మమ్మీ వచ్చి సారీ చెప్పు అక్కకి అని అనింది. అప్పుడు ప్రీతి అని చెప్తావు సారీ చెప్పు, సరే అంతేనా? సారీ. పక్కన వాళ్ళు అమ్మంటూ అంటా బాగా చెప్పు సారీ కదా. ఆయన చెప్తున్నాడు వాక్యం, కొంచెం జాగ్రత్తగా చదువుతాం. అక్కడనే బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అక్కడితో అయిపోం. దాని కంటిన్యూషన్ 25వ వచనంలో చెప్తాడు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడుము, లేకపోతే ఏం జరుగుతుందంట? ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయబడదు. సారీ అటు చెప్పాలంట, సారీ అటు చెప్పాలంట. ఇందాక ప్రీతి చెప్పినట్టు కాదు. ఎట్లా చెప్పాలి సారీ? అవతలి వాడు మనం చెప్తే సారీని విని వాడు ఎవరి దగ్గరికైనా కంప్లైంట్ చేయడానికి పోతుంటే మానేసుకోవాలంట. అట్లా చెప్పాలి సారీ. ఎట్లా చెప్పాలా? నీ మమ్మీకి చెప్పామన్నా
మీ మమ్మీకి చెప్పావు ఇట్లా అంటుంది ఆ అమ్మాయి అని చెప్పావు. మీ మమ్మీకి విషయం అంతా తెలుసు. మీ మమ్మీ ఏం చెప్పింది? ప్రీతికి సారీ విన్యాకి చెప్పి సారీ చెప్పు మాన్యకి అని. అవునా? మాన్య వచ్చి సారీ విన్య వచ్చి మాన్యకి సారీ చెప్తుంది. ఎట్లా సారీ చెప్పాలంటే మమ్మీకి మ్యాటర్ తెలుసు, మమ్మీ ముందే సారీ చెప్తున్నాం కాబట్టి ప్రీతి చెప్పినట్టుగా మనం కూడా సారీ అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదంట. ఎందుకంటే నువ్వు సారీ చెప్పే పద్ధతి ఎట్లా ఉండాలంటే మీ డాడీ వచ్చిన తర్వాత మీ డాడీకి ఇంక చెప్పకూడదు అని అనిపించేయాలంట అమ్మాయికి. ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాము, ఇంక మనం మన డాడీ దాకా తీసుకెళ్ళకూడదు ఈ కంప్లైంట్ అని ఆపేయాలంట. అట్లా చెప్పాలా? అప్పుడు ఎట్లా చెప్పాలా? ఒకసారి నేను నిద్ర ఇప్పుడు మీ డాడీకి కంప్లైంట్ చేయాలని ఆలోచనలో ఉంది, సరేనా? నువ్వు సారీ చెప్పినావు, అయినా కూడా ఏమి నెగ్గించుకునేటట్లేదు. మీ డాడీకి సారీ కంప్లైంట్ చేయకుండా ఆపగలిగేటట్టు నువ్వు సారీ చెప్పు. చెప్పు ఇట్లా చెప్పు, ఎట్లా చెప్పుకోవాలి? చెప్పాకక్క అక్క మా మంచి అక్క కదా, చెప్పాకక్క ఇదే కదా. ఇంక మన డాడీ వచ్చినప్పుడు మర్చిపోవాలి ఈ మ్యాటర్. అవునా? ఈ లోపల మన దగ్గర ఉండే దాచి పెట్టుకుంటాం కదా, లడ్డు గిట్ల 5 తెచ్చి ఆమెకి ఇచ్చేసి ఎట్టో కూల్ చేసేయా కదా. అది సారీ చెప్పడం. ప్రతివాది మన ఎదుటివాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ చేయకుండా జాగ్రత్త పడాలంట. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా వీడు నన్ను బాధ పెట్టాడు అని వాడి కంప్లైంట్ చేయకుండా ఉండేటట్లుగా నువ్వు వాడి దగ్గర ప్రతీకారం కాకుండా వాడి దగ్గర బ్రతిమలాడుకొని క్షమాపణ చెప్పుకోగలిగితే ఆ పరిష్కారం అక్కడితో అయిపోతుంది. కానీ ప్రీతి చెప్పినట్టు సారీ అని స్టైల్గా చెప్పేసి వెళ్ళిపోతే ఆగిపోతుంది, కంటిన్యూ అవుతుంది. వాక్యంలో అదే చెప్తున్నాడు. బలి నర్పించే దగ్గర నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతనితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నువ్వు బలిని అర్పించాలి. సామెతల గ్రంథం 29:22 చదవండి. తర్వాత 27:3-4 వరకు. రాయి బరువు ఆ రెండింటికంటే బరువు. 22-24 సామెతల గ్రంథం. కోపం చిత్తులతో ఏం చేయకూడదంట, మనం ఫ్రెండ్షిపే చేయకూడదంట. తర్వాత ఇంకొక వచనం 19 చూడండి, సామెతల గ్రంథం 19. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. అట్టివాడు హృదయమున యెహోవా మీద, వాడికి ఎవరి మీద కోపం వస్తుందంట? దేవుడి మీద కూడా కోపం వస్తుందంట. వాక్యంలో అంటాడు, ఇట్లాంటి వాళ్ళకి దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి బలి నర్పించేటువంటి పరిస్థితి. ఏ బలి అంటే సామెతల గ్రంథం 14 మాట అంటాడు, చదువుకుందాం. 14:9. 3 చేయు అపరాధ పరిహారార్థ బలి. వారిని ఏ బలి అర్పించడానికి వెళ్తున్నారంటే వీళ్ళు అపరాధ పరిహారార్థ, నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించు ప్రభువా అని బలిని ఇవ్వడానికి దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్తే వాక్యంలో అంటున్నాడు, ఆ బలిని అర్పించడానికి ముందే ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ఎవరైనా నీ మీద మనసులో బాధ పెట్టుకో ఉండాలని నీకు తెలిస్తే, జ్ఞాపకం వస్తే
వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి సమాధానపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి వారిని అర్పించాలి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. అందుకనే నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు శిక్షను తప్పించుకొనడు అని వాక్యంలో రాయబడి. నరహత్యకు మరణ శిక్ష దేవుని వాక్యం విధించబడి. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. దీంట్లో మీకు ఇంకొక లాస్ట్ మాట నేను చెప్పేసి ముగించేస్తాను. అదేంటంటే, ఒకవేళ పొరపాటుగా అనుకోకుండా ఏదైనా జరిగిపోయింది అనుకోండి, అనుకోకుండా మనం చేయాలని లేదు, మనం ఏదో పని చేసుకుంటా ఉన్నాం, గొడ్డలతో చెట్టు నరుకుతా ఉన్నాం, ఎదురుగా దారిన ఒకడు వెళ్తా ఉన్నాడు, ఆ గొడ్డలి పీడి ఊడిపోయింది, వెళ్తుండే దారిలో వెళ్ళేవాడికి తగిలింది, వాడు చచ్చిపోయాడు. దాన్ని హత్య అందామా, ప్రమాదం అందామా? కానీ ఫలానా వాడు గొడ్డలు నరుకుతా ఉంటే పిడి ఊడిపోయి తగిలిందంట, వాడు చచ్చిపోయాడంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వాడి మీద గొడవకు వచ్చేస్తారు కదా. అట్లాంటప్పుడు దేవుని వాక్యం ఒక మంచి ఏర్పాటు చేసింది. అదేంటంటే, ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారికి ప్రతి 3 గోత్రాలకి ఒక చోట ఒక ఆశ్రయపురమును ఏర్పాటు చేయమని చెప్పింది. ఏంటది? ఆశ్రయపురం. 4 ఆశ్రయపురాలు ఉంటాయి ఇశ్రాయేల్ దేశం మొత్తానికి. ఆశ్రయపురం అంటే ఏం లేదు, ఇప్పుడు మన పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏం చేయాలంటే, ఒకవేళ పొరపాటుగా ఇట్లా ఏదైనా తగిలి ఎవరైనా చనిపోతే అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ దైవజనుడు ఉంటాడు, ఆశ్రయపురంలో యాజకుడు ఉంటాడు, యాజకుడికి జరిగినటువంటి సంగతి అంతా చెప్పేసి యాజకుడి ఉన్నటువంటి ఆ ఆశ్రయపురంలో వీళ్ళు ఉండిపోవాలి. ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ఇంటి వారు ఇతను ఆశ్రయపురంలో ఉన్నాడని తెలుసుకుని ఆ యాజకుడి దగ్గరికి వచ్చి, ఇట్లా ఫలానా వాడు మా ఇంట్లో వాళ్ళని చంపేసి వచ్చాడు, ఇక్కడ మీ దగ్గర ఉన్నాడని తెలిసింది అంటే, అప్పుడు యాజకుడు వాళ్ళని కూర్చోబెట్టి తీర్పు తీర్చి, ఒకవేళ తప్పితందైతే వాళ్ళ చేతికి అప్పగించేయాలి చంపేయడానికి, తప్పితనది కాకపోతే ఆశ్రయపురంలోనే ఉంచుకోవాలి. ఎప్పటిదాకంటే వాళ్ళ కోపం చల్లారేదాకా ఆశ్రయపురంలోనే ఉంచుకొని కోపం చల్లారిన తర్వాత వాడిని ఇంటికి పంపించు. ఇది నరహత్యల గురించి దేవుని వాక్యం చెప్తున్నటువంటి ప్రయత్నం. కానీ ఒక మాట చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను, చదవండి. కోపపడుడి కానీ ఏం చేయొచ్చు అంట, మనం కోపపడవచ్చు కానీ ఏం చేయకూడదంట, పాపము చేయొచ్చు. అదేంటది? కయ్యను కోపపడే కదా అంత దూరం తెచ్చుకున్నాడు. మరి కోపపడి పాపం చేయకుండా ఎట్లుండాలా? చదువు కంటిన్యూషన్. ఎప్పుడు దాకా ఉండకూడదంటే మన కోపము. పొద్దున్నే గొడవ వేసుకున్నాం, ఎప్పుడు లోపల అయిపోవాలంట? సూర్యుడు అస్తమించి 6 గంటల లోపల గొడవ ఏమైపోవాలంట? పరిష్కారం అయిపోవాలి. మధ్యాహ్నం గొడవ వేసుకున్నాం అన్నం తినేటప్పుడు, నాకు ఎక్కువ నీకు తక్కువ 2 పీసులు పడ్డాయని. అప్పుడు గొడవ వేసుకున్నా కూడా ఎప్పుడు లోపల క్లియర్ అయిపోవాలంటే అది సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల. సాయంత్రం 4 గంటలకు ఆడుకునేటప్పుడు గొడవలు వేసుకున్నాం, అయినా కూడా అది ఎప్పుడు లోపల పరిష్కారం అయిపోవాలంట? సూర్యుడు అస్తమించే లోపల. కోపపడి పాపం చేయొద్దు, సూర్యుడు అస్తమించే లోపల మీ కోపం నిలిచిపోండి కూడా. చదువు. అపవాదికి ఒకవేళ రాత్రి అంతా మీరు మనసులో ఆ కోపాన్ని అట్లాగే పెట్టుకొని ఉంటే, రాత్రికి ఎవరు వచ్చేస్తారంట మీ కాడికి? సైతాన్ వచ్చేస్తారు. ఎవరు వచ్చేస్తారు? వాడు మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. వాడి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అవన్నిటినీ చేస్తారు. అందుకనే దేవుని సన్నిధిలోనికి వచ్చి సమాధాన పడడం ముఖ్యమైనది. తనలోంచి ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడినటువంటి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పద్మకు ప్రార్థన చేస్తాం.